దేనికి ఇంతవరకు? ఎందుకు ఈ బందోబస్తు? ఇదే తాడిపిత్రుల్లో ఇంత మాత్రం గేట్లు తెరుచుకుందా? లేకపోతే ఇక్కడ కూడా తెరుచుకుందాం మళ్ళా లోపలికి వస్తాం కదా ఎస్పీ గారు. అంతేగాని ఏమి లేదు, తెలుసుకున్నాం. మీ పొద్దు ఈడే కూర్చున్నాం. ఈరోజు తాడిపత్రి పట్టణంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఏదైతే కలపకుండా శాంతియుతంగా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో రెండేళ్ల కార్యక్రమాన్ని చేపడుతుంటే ఆఖరుకు కుప్పంలో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు. కానీ తాడిపత్రిలో కేసీ గారి రాజ్యాంగాన్ని రూపొందిస్తూ అక్కడ అధికారులు పెద్దారెడ్డమ్మ గారిని కనీసం ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా ఈ ప్రభుత్వానికి నిరసన తెలియజేసే అధికారం కూడా లేకోకుండా ఆయన ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారంటే రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. ఈ రోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారు లోకేష్ గారు రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, కానీ అంబేద్కర్ రాజ్యాంగం అనేది నడవలేదని చెప్పి దీన్ని బట్టి ప్రతి ఒక్కరూ రాష్ట్ర వ్యాప్తంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఈ ప్రభుత్వానికి ఎక్కడ తప్పు చేస్తే దాన్ని తెలియజేసే బాధ్యత ప్రతిపక్ష పార్టీ ఉండాలి. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ముఖ్యమంత్రి కావడానికి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని సూపర్ 7 అని ఇలాంటి ఎన్నో మోసపూరిత హామీలు వాగ్దానాలు ఇచ్చి అది నెరవేర్చిన సందర్భంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ చూసినా కూడా పేపర్ లీక్. ఈరోజు డిఎస్సీ చూస్తున్నాం, ఏ విధంగా డిఎస్సీలో అవినీతి అక్రమాలు జరిగాయో స్వయంగా మా యొక్క అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ముందరకు వచ్చి డిఎస్సీ అభ్యర్థులు మొరబెట్టుకున్న విషయాన్ని చూశాం. ఈ రోజు ఎక్కడ చూసినా కూడా దౌర్జన్యాలు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితిలో ఈ రోజు రాష్ట్రంలో ఈ రాజ్యాంగం నడుస్తుంది. కాబట్టి ఈ రోజు మనమందరూ స్వయంగా చూస్తున్నాం. తాడిపత్రి జరగాల్సిన ధర్నా
తాడిపత్రులు నిరసన తెలియజేసే హక్కు పెద్దారెడ్డి నాకు లేదంటే ఇది ప్రజాస్వామ్యమా లేదా రాజ్యాంగం రచిస్తున్న రాజ్యాంగం అని చెప్పి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు 175 నియోజకవర్గాల్లో కూడా జరుగుతున్న ఈ కార్యక్రమం రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులను, రాష్ట్రంలో చేస్తున్న అవినీతి అక్రమాలను ఎండగట్టడానికి వారికి తెలియజేసే కార్యక్రమాన్నే ఈ రోజు మనము జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు గల్లీ నుండి వీధిలో ప్రతి ఒక్క చిన్న పిల్లాడు ముసలివాడి దగ్గర నుండి ఈ రోజు కదిలి వచ్చి ఈ యొక్క ప్రభుత్వం మీద నిరసన తెలియజేస్తుంటే దీన్ని అణగదొక్కడానికి ఎక్కడ కూడా ప్రజాస్వామ్యంలో మీరు నిరసన తెలియజేసే హక్కు లేదు. మేమేం చేసినా మీరు చూస్తూ ఊరుకుంటారు తప్ప మీరు మాట్లాడడానికి అవకాశం లేదని చెప్పి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాలు చేసి ఈ రోజు ఇంత ఇబ్బంది పెట్టి ఈ రోజు ఎస్పీ గారి దగ్గరికి వచ్చి కూడా మొరబెట్టుకునే పరిస్థితి ఈ రోజు వచ్చిందంటే రాబో రోజుల్లో దీన్ని తప్పుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎక్కడ అసంఘిక కార్యక్రమాలు జరిగినా, ఎక్కడ ఎవరికి అవినీతి జరిగినా, ఏ రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది జరిగినా నేనుండాలని భరోసా ఇచ్చే నాయకుడు ఈ రాష్ట్రంలో ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే అని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఈ రాష్ట్రంలో ఇబ్బంది లేకుండా ప్రసక్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. పోలీసుల తీరు వాళ్ళు అదే ఇదే వాళ్ళు 50 జీపులతో 60 జీపులతో తిరుగుతుంటే ఒక్కొక్క ఇంటికి రాష్ట్రంగా ఇస్కాట్కి పోయి అతను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి అతని పిల్లల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి మీరు ఆ ఇంటికి లేకుండా చేసి రండి అని చెప్పి వాళ్ళు ఇంటికి తీసుకుపోతారు. వాళ్ళకి బందోబస్తు ఇచ్చేవాళ్ళు అరాచక వాళ్ళపై వాళ్ళ కొంత మాత్రం మీరు కంట్రోల్ చేయలేరా? కంట్రోల్ చేయలేకపోతే మీరెందుకు మేమంతా డిపార్ట్మెంట్ ఏమన్నా కానీ అన్నింటి మీరు తెలుసుకోవాలి. ఎస్పీకి పర్మిషన్ పోలీసుల చేతగాడుతాం, పోలీసుల చేతగాడుతాం, పోలీసుల చేతగాడుతాం. పోలీసుల ఏకపక్ష వైఖరి, పోలీసుల ఏకపక్ష వైఖరి, పోలీసుల ఏకపక్ష వైఖరి. తాడిపత్రుల ప్రజాస్వామ్యాన్ని తాడిపత్రుల ప్రజాస్వామ్యాన్ని తాడిపత్రుల ప్రజాస్వామ్యాన్ని తాడిపత్రుల ప్రజాస్వామ్యం ఉందా? తాడిపత్రుల ప్రజాస్వామ్యం ఉందా? తాడిపత్రుల ప్రజాస్వామ్యం ఉందా? తాడిపత్రుల పోలీసు ఉందా? తాడిపత్రుల పోలీసు ఉందా? తాడిపత్రుల పోలీసు ఉందా? పోలీసులు అడ్డుకోవడం
అక్రమ అరెస్టు చేస్తే వైసీపీ కార్యకర్తల పైన దాడి జరిగితే వైసీపీ కార్యకర్తల పైన దాడి జరిగితే వైసీపీ కార్యకర్తల ఇంటికి పోతే తాడిపత్రిలో ప్రజాస్వామ్యం ఉందా? పోలీసు ఉందా? తాడిపత్రిలో పోలీసు ఉందా? తాడిపత్రిలో పోలీసు ఉందా? మీకు న్యాయమా మాకు న్యాయమా? మాకు న్యాయమా? మాకు న్యాయమా? వైసీపీ కార్యకర్తలు కొడితే వైసీపీ కార్యకర్తలు కొడితే దౌర్జన్యంగా ఇంట్లోకి దూరితే ఎక్కడి సంఘటన ఎక్కడి సంఘటన పోలీసులు లేని ప్రదేశం ఏది? పోలీసులు లేని ప్రదేశం ఏది? ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ఊరేది? అక్రమ అరెస్టు చేయడం కార్యకర్తలపై దాడులను వెంటనే అరికట్టాలి. కార్యకర్తలపై దాడులను, తాడిపత్రిలో కార్యకర్తలపై దాడులను పోలీస్ వైఖరి ప్రజా సంక్షేమ పాలనకు పట్టం కట్టండి. ప్రజా సంక్షేమ పాలనకు రాబోయే ఎన్నికల్లో పోలీస్ వైఖరి కార్యకర్తలపై దాడులని, నాయకులపై దాడులని ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కాదా? చంద్రబాబు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నాడా? తాడిపత్రిలో పోలీసు ఉందా? తాడిపత్రిలో అన్నాని ప్రాణానికి హామీ ఉందా? తాడిపత్రిలో నీ ప్రాణానికి హామీ ఉందా? తాడిపత్రిలో నీ మానానికి హామీ ఉందా? కొంచెం వాయిస్ ఇవ్వండి. అక్రమ కేసులు పెట్టడం కోర్టు తీర్పు గౌరవం ఉందా? కోర్టు తీర్పు గౌరవం ఉందా? ఎస్పీ గారు సెక్యూరిటీ ఇస్తారా? మన ప్రాణానికి హామీ ఉందా? ప్రాణానికి హామీ ఉందా? కోర్టు ఆర్డర్కి హామీ ఉందా? తాడిపత్రిలో ప్రజాస్వామ్యం ఉందా? వద్దిల్లని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వద్దిల్లని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
దండిగా ఉంది సార్ సార్ వీడియో నేను యావత్ భారతదేశం అంతటా విస్తరించగలుగుతా. నేను ప్రతి మనిషిని సమానంగా చూస్తాను మాటను భారత రాజ్యాంగం చెప్పిన మాటను మనందరం కూడా తీసుకోవాలి. మనము ఎన్నో సంవత్సరాలుగా కాశ్మీర్లో రాజ్యాంగ అమలు అనేది జరగకుండా రాజ్యాంగం ఉండింది. అలాంటి కాశ్మీరును 370 ఆర్టికల్ ద్వారా భారతదేశం రాజ్యాంగం అక్కడ అమలయ్యే విధంగా పార్లమెంటు చట్టం చేయడం జరిగింది. కానీ కాశ్మీర్ కంటే భిన్నంగా తాడిపత్రి ఈ రోజు నేను ఆ రాజ్యాంగాన్ని గాని కోర్టు ఆర్డర్లను గాని పోలీస్ వ్యవస్థను గాని నేను లెక్కబెట్టను, నేనే మంత్రి నేనే రాజు అన్న విధంగా అక్కడ దేశీ ప్రభాకర్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. దీన్ని యావత్ ప్రజాస్వామిక వాదులంతా మేధావులంతా కూడా తీవ్రంగా ఖండించాలి. నేను కూడా పంటికి పన్ను కట్టికి కన్ను అంటే ప్రజాస్వామ్యం విఘాతం కలుగుతుంది, పోలీస్ వ్యవస్థ అపహాస్యమైంది. ఇది పోలీస్ వారందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము రౌడీజం చేయలేక కాదు, మా బలం లేక కాదు, మేము మా అధినేత ఆజ్ఞ మేరకు మేము ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలి అన్న ఉద్దేశంతో మాత్రమే మేము అక్కడ శాశ్వత వాతావరణానికి సహకరిస్తున్నాం. దానిని మీరు నిర్లక్ష్యం చేస్తూ పోలీస్ వ్యవస్థ గాని అక్కడి రాజకీయ నాయకులు గాని మా పెద్దారెడ్డి గారిని విపరీతమైన హాని చేస్తూ పోలీసు వారు ఒక వైపు తోచేస్తారు, జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక వైపు తోచేస్తారు, కోర్టు ఆర్డర్లు ధిక్కరిస్తారు. ఈ విధంగా మన పెద్దారెడ్డి గారిని తాడిపత్రిలో హింస పెడుతుంటే ఇబ్బంది పెడుతుంటే ఈ పోలీస్ వ్యవస్థకు కళ్ళు కనబడడం లేదా ముఖ్యమంత్రి ముద్దు నిద్రపోతున్నాడని ఈ సందర్భంగా అడుగుతున్నాం. మేము ఖచ్చితంగా మా పార్టీ జెండా అక్కడ ఎగరాల్సిందే. 2029లో మా పెద్దారెడ్డి అక్కడ ఎమ్మెల్యే కావాల్సిందే. మీరు తాడిపత్రిలో అప్రజాస్వామికంగా నిర్బంధం చేసి కన్ఫైన్ చేసి మీ అంతా మీరు ఏకపక్షంగా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లను కూడా జరుపుకోవాలి అని ఒక హుకుంను కూడా జారీ చేస్తున్నారు. ఈ ఆటలు సాగనివ్వం.
యావత్ రాష్ట్రంలోని లీడర్లైనా అక్కడే కూర్చుని కానీ మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరుపుతాం. జేసీ ప్రభాకర్ రెడ్డికి ఇప్పటికైనా పోలీస్ వ్యవస్థ దయచేసి మా పెద్దారెడ్డి గారి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి హక్కులను కాపాడాలి. ఆయనకు భద్రతను కల్పించాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన తాడిపత్రి నియోజకవర్గం అంతా తిరిగే విధంగా పోలీసులు ప్రసిద్ధం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పెద్దారెడ్డికి న్యాయం జరిగే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ తాడిపత్రి లీడర్ పెద్దారెడ్డి గారిని అక్కడ భద్రం చేసేంత వరకు మేము ఇక్కడి నుంచి కదలమని ఈ సందర్భంగా రెడ్డికి ఒకటికే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పోలీసుల మండి వైఖరి నశించాలి, పోలీసుల మండి వైఖరి నశించాలి, పోలీసుల మండి వైఖరి నశించాలి. ఈ ప్రభుత్వ వైఖరి చూసుకుంటూ వస్తే ప్రజాస్వామ్యంగా ఈ ప్రభుత్వం ఇచ్చిన మాటలను తప్పి ప్రజలందరి యొక్క జీవన విధానాన్ని నాశనం చేస్తూ ఉన్నప్పుడు గొంతెత్తేందుకు ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్క గొంతును కూడా ఒకే ప్రయత్నంలో తీసుకున్నా కాన్స్టిట్యూషన్ లిబర్టీస్ కారణంగా ఈ విషయంలో ప్రభుత్వం ఇంతటి క్లిష్ట సమస్యల్లో కూడా వైఎస్ఆర్సీపీ ప్రజాస్వామ్యం కోసం కార్యకర్తలుగా మీరు చేతుల పోరాటం ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కూటమి ప్రభుత్వ నిరంకుశ వైఖరి, కూటమి ప్రభుత్వ నిరంకుశ వైఖరి. ఎస్పీ గారు వెంటనే ఎస్పీ గారు వెంటనే ఎస్పీ గారు వెంటనే ఎస్పీ గారు వెంటనే తాడపత్రిలో ప్రజాస్వామ్యాన్ని తాడపత్రిలో ప్రజాస్వామ్యాన్ని తాడపత్రిలో ప్రజాస్వామ్యాన్ని చేసి అక్రమ రాజకీయాలు 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 చెట్టు మీద కొంగ చెట్టు మీద కొంగ చెట్టు మీద కొంగ చెట్టు మీద కొంగ రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం నశించాలి నశించాలి We want
want justice. Police down down. 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 ఆడపిల్లల ప్రజాస్వామ్యాన్ని ఆడపిల్లల ప్రజాస్వామ్యాన్ని ఆడపిల్లల ప్రజాస్వామ్యాన్ని We want justice. 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 Police down down. Police down down. Police down down. Police down down. Jai Jagan. Jai Jagan. Jai Jagan. Jai Jagan. We want justice. We want justice. We want justice. Police down down. Police down down. ఎందుకు రాజ్యాంగం ఎందుకు రాజ్యాంగం పోలీసుల పక్ష వైఖరి పోలీసుల పక్ష వైఖరి పోలీసుల పక్ష వైఖరి పోలీసుల పక్ష వైఖరి We want justice. We want justice. We want justice. Police down down. Police down down. Police down down. Police down down. We want justice. We want justice. We want justice. ఆడపిల్లల ప్రజాస్వామ్యాన్ని ఆడపిల్లల ప్రజాస్వామ్యాన్ని ఆడపిల్లల ప్రజాస్వామ్యాన్ని జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ We want justice. We want justice. We want justice. Police down down. Police down down. Police down down. Police down down. ఆడపిల్లల ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. రెండు రాజ్యాంగాన్ని రక్షించాలి. రెండు రాజ్యాంగాన్ని రక్షించాలి. అందరికీ పోయి నీట్గా వచ్చింది ఎవరున్నా చెప్పండి Police down down. 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 ఆడపత్రిలో మట్కా ఉందా? ఉంది. ఆడపత్రిలో మట్కా ఉందా? ఉంది. గంజాయి ఉందా? ఉంది. గంజాయి ఉందా? ఉంది. ఏకాద ఉందా? ఉంది. ఆడపత్రిలో గంజాయి ఉందా? ఉంది. మట్కా ఉందా? ఉంది. ఏకాద ఉందా? ఉంది. పోలీసుల నిర్లక్ష్య వైఖరి రక్షించాలి. అన్నీ నాకు పోలీసులు లేదు. నిర్లక్ష్య వైఖరి పోలీసుల నిర్లక్ష్య వైఖరి ఆడతాను పిల్లలు ఎట్లా హుషారులే మట్కా ఎవరు ఆధ్వర్యంలో ఉంది ఆధ్వర్యంలో ఉంది ఆధ్వర్యంలో ఉంది మటక కార్మికుల మటక ఎస్పీ గారు వెంటనే వస్తుంది. కూటమి ప్రభుత్వ నిరంకుశ వైఖరి కూటమి ప్రభుత్వ నిరంకుశ వైఖరి కూటమి ప్రభుత్వ నిరంకుశ వైఖరి రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం ఏం లేదు ఈడ కూర్చోవాలని అన్నం కార్యకర్తలపై దాడులు వైఎస్ఆర్